కర్నూలులో టీడీపీ వైసీపీ నేతలు పోటాపోటీగా ఆందోళనకు దిగారు. వైసీపీ రౌడీ మూకల దాడిని ఖండిస్తూ కలెక్టరేట్ వద్ద టీడీపీ నేతలు ధర్నా చేశారు. అటు పోలీసులు అక్రమ కేసులతో వేధిస్తున్నారంటూ వైసీపీ నేతలు నిరసన తెలిపారు. తర్వాత అందరూ కూడా నిన్న ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చి పరామర్శించారు. నాకు అందరికీ ధన్యవాదములు. నాయకులు రౌడీ కర్నూలులో టీడీపీ వైసీపీ నేతలు పోటాపోటీగా ఆందోళనకు దిగారు. వైసీపీ రౌడీ మూకల దాడిని ఖండిస్తూ కలెక్టరేట్ వద్ద టీడీపీ నేతలు ధర్నా చేశారు. అటు పోలీసులు అక్రమ కేసులతో వేధిస్తున్నారంటూ వైసీపీ నేతలు నిరసన తెలిపారు. ప్రస్తుత పరిస్థితి తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సుంకన్న సిద్ధంగా ఉన్నారు. సుంకన్న, శంకరి వైసీపీ టీడీపీ నేతల పోటాపోటీ ఆందోళనతో కర్నూలులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రీసెంట్ గా మంగళవారం నాడు శ్రీరామ్ నగర్ 23వ వార్డుకు చెందిన టీడీపీ నాయకుడు సునీల్ పైన వైసీపీ నాయకులు దాడి చేశారు. కత్తులతో దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయాలపై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడిని నిరసిస్తూ టీడీపీ నాయకులు కూడా ఉదయం కర్నూలు కలెక్టరేట్ కూడా ఆందోళన చేపట్టారు. అయితే పోలీసులు పోటాపోటీ ధర్నాలు చేస్తుండడంతో ఈ వైసీపీ టీడీపీ నాయకులు ఏదైతే ఆందోళనకు పర్మిషన్లు లేవంటూ కూడా పోలీసులు నిబంధనలను కూడా అమలు చేశారు. పోలీసు 30 యాక్ట్ ని కూడా నిన్న రాత్రి నుంచే అమలు చేస్తున్నామని చెప్పారు. అయినప్పటికీ కూడా ఏదైతే పోటాపోటీగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. టీడీపీ నాయకులు కర్నూలు కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేసి తర్వాత అయితే మంత్రి టీజీ భరత్ గుప్తాను లేనిపోని దానికి కూడా సంబంధాన్ని అంటగడుతూ వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, అదేవిధంగా వైసీపీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా 3 టౌన్ పోలీసులకు టీడీపీ నాయకులు కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. పోలీసులు కూడా దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలులో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. ఈ వైసీపీ మూకలు టీడీపీ నాయకులు కార్యకర్తల పైన కూడా వరుసగా దాడులకు పాల్పడుతూ ప్రశాంతమైనటువంటి వాతావరణానికి భంగం కల్పిస్తున్నారు. కాబట్టి అలాంటి వారిపైన కూడా చర్యలు తీసుకొని కర్నూలులో యథావిధిగా ప్రశాంతమైనటువంటి వాతావరణం కల్పించాలని కూడా ఆ టీడీపీ నాయకులు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏదైతే వైసీపీ కార్యకర్తలు నాయకుల పైన కూడా పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. కాబట్టి పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే కూడా వైసీపీ నేతలు ఎస్వి మోహన్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మరికొంతమంది నాయకులు కార్యకర్తలు కూడా కర్నూలు కలెక్టరేట్ గా టీడీపీ వాళ్ళు చేసిన గంటకే మళ్ళీ వీళ్ళు వైసీపీ వాళ్ళు అదే ప్లేస్ లో ఆందోళన చేయడంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా ఇనుప చువ్వలు వేస్తే అక్కడ ఏదైతే పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అయితేనే కలెక్టర్ పరిసర ప్రాంతాలు కూడా భారీగా పోలీసులు మోహరించారు. అయితే పోలీసు నిబంధనలను ఉల్లంఘించి నిబంధనలు చేసిన వారిపైన కూడా ఆ ధర్నాలు ఆందోళనపై చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. శంకర్, రైట్, థ్యాంక్ యూ సుంకన్న. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అరాచకాలు సృష్టించి తెలుగుదేశం పార్టీ వాళ్ళను ఏదో భయభ్రాంతులు చేయాలని భ్రమపడుతున్నారు. అందుకనే నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు,
మీరు మా టీజీ భరత్ రౌడీజం అంటే సరిపోదు, ఆయనకు ఓపికతో ఉన్నాడు, ఇన్ని రోజులు ఓపికతో ఉన్నాడు. ఇంకా ఇప్పటి నుంచి భరత్ అంటే ఏమిటో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమిటో రుచి చూపిస్తాం. మా వాళ్ళ జోలికి వచ్చిన మా భరత్ మీద నిందలు మోపినా కబద్దార్ జాగ్రత్త. మీది ఇష్టమైతే డోర్ ఉందని ఏమంటది మాట్లాడతారా? మీకేం మీసుగా ఆడుకొని మీ పార్టీ అంతా రౌడీలా, కూలీకోర్లయ్యా, అంత మీద మర్డర్ కేసులు ఉన్నాయి. మీ నాయకులు ఎట్టేటోళ్ళు మీకు మీరు కొట్టుకొని అది భరత్ మీద రుద్దితే ఎట్లా? మీరు చేసే తప్పులు కేసుల్లో కేసులు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు రౌడీలు పెట్టుకొని అల్లర్లు సృష్టించేటువంటి విధానానికి నాంది పలికాడు. అందులో భాగంగానే కర్నూలులో కొంతమంది రౌడీల్ని, అదే బాలు అనే రౌడీ ఒకడు బీ క్యాంపులో ఉన్నాడు, లక్ష్మీనగర్ లో ఒకడు చిన్న అనేటువంటి రౌడీలు, వీళ్ళందరూ కూడా మా కార్యకర్తల మీద, మా యొక్క నాయకుల మీద దాడి చేసి వాళ్ళని కాపాడుకోవడానికి ఎస్పీ మోహన్ రెడ్డి కానీ, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కానీ వీళ్ళంతా వచ్చి వాళ్ళకు సాంఘీభావం తెలియజేస్తున్నారు. అంటే రౌడీలకు రౌడీలు మాత్రమే సాంఘీభావం తెలియజేశాడు. ఈ సంస్కృతి మా యొక్క మంత్రి భరత్ గారికి లేదు. మా మంత్రిగిన నిజంగా ఇలాంటి రాజకీయాలు చేయాలి అనుకుంటే మీ పార్టీ కార్యకర్తలు, మీ రౌడీలు, మీ నాయకులందరూ కూడా ఈ రాష్ట్రాన్ని వదిలిపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.